ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావును నియమించింది పార్టీ జాతీయ అధినాయకత్వం. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కావడంతో ఆ స్థానాన్ని పల్లా శ్రీనివాసరావుకు ఆ బాధ్యతను అప్పగించింది. గాజువాక నుంచి బంపర్ మెజార్టీతో ఈయన గెలుపొందారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు. సౌమ్యుడిగా, పార్టీ విధేయుడిగా పల్లా శ్రీనివాసరావుకు గుర్తింపు ఉంది. ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా టీడీపీ సీనియర్ నేత పల్లా శ్రీనివాసరావుని నియమించింది పార్టీ జాతీయ అధినాయకత్వం. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు మంత్రి కావడంతో ఆయన స్థానాన్ని పల్లా శ్రీనివాసరావుకు ఆ బాధ్యతలైతే అప్పగించింది. గాజువాక నుంచి బంపర్ మెజార్టీతో ఈయన గెలుపొందారు. ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై విజయం సాధించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. పద్మ, ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఏపీ టీడీపీ అధ్యక్షుడిని మారుస్తూ చంద్రబాబు నాయుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడంతో ఆ పదవి నుంచి ఈ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత నుంచి తొలగించి ఇప్పుడు ఆ బాధ్యతను ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి పల్లా శ్రీనివాసరావుకు ఇవ్వడం జరిగింది. అయితే పల్లా శ్రీనివాస యాదవ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు గుడివాడ అమర్నాథ్ పైన భారీ మెజార్టీతో, రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు. అయితే ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల టీడీపీ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యంగా బీసీలకు మరొకసారి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు ఇచ్చారు అనేటువంటిది మరొకసారి తేటతెల్లమైంది. దీంతో బీసీలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు ఎప్పుడు కూడా టీడీపీ అండగా ఉంటుంది, టీడీపీ బీసీలకే పెద్దపీట వేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు బీసీ సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పద్మ. రైట్, థాంక్యూ.